నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ముఖ్యంగా ఎవరి బిడ్డలారా, మీ తల్లిని మీ తండ్రిని సన్మానించాలి. తల్లిదండ్రులను మనము సరిగా సన్మానించకుండా మనం ఆశీర్వాదాలు పొందుకోవడం అనేది అసాధ్యం. బైబిల్ ఏం రాయబడుతుంది తెలుసా? తల్లిని తండ్రిని దుఃఖపెట్టినవాడు, తల్లిదండ్రులను నిట్టూరు పరిచేవాడు, లోయ కాకలు వచ్చి వాడి యొక్క కళ్ళను పీక్కొని పోతాయట. సామెతల గ్రంథంలో రాయబడింది. ఎప్పుడు తల్లిదండ్రులు నిన్ను బట్టి సంతోషించే వారికి ఉండాలి, కానీ నిన్ను బట్టి దుఃఖపడేవారుగా నీ తల్లిదండ్రులు ఉండకూడదు. ఎందుకంటే వారి ప్రేమ కనబడదు. చాలా మందికి తల్లి విలువ ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? బ్రతికున్నప్పుడు తల్లి విలువ తెలియదు. తల్లి వెళ్ళిపోయిన తర్వాత చాలా మందికి తల్లి విలువ తెలుసు. ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ఎలా ఉందంటే, తల్లిదండ్రులు ఎదిరించే వారుగా ఉన్నారు, తల్లికి ఎదురు చెప్పేవారుగా ఉన్నారు, తల్లిని అన్నదాని మాటలు అనేవారుగా ఉంటారు. తప్పండి. దేవుని బిడ్డలుగా విశ్వాసాలుగా ఉన్నటువంటి మనకు బైబిల్ వాక్యం అది నేర్పించడం లేదు. తల్లిని మనం ప్రేమించాలి, తండ్రిని మనం సన్మానించాలి. ఎప్పుడైతే వారికి కావలసినటువంటి ఆ ఘనతను మనం ఇస్తామో, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎందుకంటే వారిని కొరకు అంగలార్చేవారు, వారిని కొరకు ప్రార్థించేవారు, వారిని క్షేమాన్ని కోరుకునేవారు.